తిమోతికి వ్రాసిన రెండవ లేఖ 1-4 అధ్యాయాలు. అధ్యాయం 1. పౌలు నుండి నా ప్రియమైన కుమారుడు తిమోతికి వ్రాయడమేమనగా, మన తండ్రియైన దేవుని నుండి, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి నీకు కృప, దయ, శాంతి లభించుగాక. 2 నేను దైవేచ్ఛానుసారం యేసుక్రీస్తుకు అపుస్తలుడనయ్యాను. దేవుడు వాగ్దానము చేసిన అనంతజీవితము యేసుక్రీస్తు వలన సంభవిస్తుంది. దాని కారణముగా నేను అపుస్తలుడనయ్యాను. విశ్వాసంలో ఉండండి. 3 నేను నిష్కల్మష హృదయంతో నా పూర్వీకుల దేవునికి సేవ చేస్తూ కృతజ్ఞుడనయ్యున్నాను. రాత్రింబగళ్ళు నిన్ను జ్ఞాపకము పెట్టుకుని నీ కోసం ప్రార్థిస్తూ ఉంటాను. 4 నీలాంటివాణ్ణి నాకు ఇచ్చినందుకు నేను దేవునికి ఎంతో కృతజ్ఞుణ్ణి. నీ కన్నీళ్లు జ్ఞాపకం వస్తున్నాయి. నిన్ను చూడాలనిపిస్తుంది. నిన్ను చూశాక నా మనస్సు ఆనందంతో నిండిపోతుంది. 5 నీలో ఉన్న నిజమైన విశ్వాసం నాకు జ్ఞాపకము ఉంది. అటువంటి విశ్వాసం మీ అమ్మమ్మ లోయిలోనూ ఉంది. నీ తల్లి యునికేలో కూడా ఉంది. నీలో కూడా అలాంటిది ఉందని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. 6 అందుకోసం నా చేతులు నీ తలపై ఉంచడం వల్ల నీకు దేవుడు ఇచ్చిన వరాన్ని ఉపయోగిస్తూ ఉండమని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. 7 దేవుడు మనకు పిరికి ఆత్మను ఇవ్వలేదు. ఆయన మనకు శక్తి, ప్రేమ, స్వయం క్రమశిక్షణ గల ఆత్మనిచ్చాడు. 8 కనుక ప్రభువును గురించి చెప్పవలసి వచ్చినప్పుడు గాని, అతని ఖైదీనైన నా విషయము చెప్పవలసి వచ్చినప్పుడు గాని సిగ్గుపడకు. దానికి మారుగా దేవుడు ఇచ్చిన శక్తిని ఉపయోగించి, సువార్త కోసం నాతో కలిసి కష్టాలు అనుభవించు. 9 దేవుడు మనల్ని రక్షించి తన ప్రజలుగా మాత్రమే ఉండటానికి పిలిచాడు. మనము చేసిన పనులను బట్టి ఆయన ఇలా చేయలేదు. కాని ఇది కేవలం ఆయన అనుగ్రహం వల్ల, ఆయన ఉద్దేశానుసారం చేశాడు. దేవుడు కాలానికి ముందే యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహాన్ని ప్రసాదించాడు. 10 కాని ఇప్పుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వచ్చి దాన్ని మనకు వ్యక్తము చేశాడు. ఈయన తన సువార్త ద్వారా మరణాన్ని నిర్మూలించి అనంత జీవితాన్ని, అమరత్వాన్ని వెలుగులోకి తెచ్చాడు. 11 ఈ సువార్తను ప్రకటించటానికి నన్ను వార్తాహరునిగానూ, అపుస్తలునిగానూ, ఉపాధ్యాయునిగానూ నియమించాడు. 12 ఆ కారణంగా నేను ప్రస్తుతం కష్టాలు అనుభవిస్తున్నాను. అందుకు నేను సిగ్గుపడను. ఎందుకంటే నేను విశ్వసించినవాణ్ణి గురించి నాకు బాగా తెలుసు. ఆ రానున్న రోజు దాకా ఆయన నాకు అప్పగించినదాన్ని కాపాడుతాడని నాకు విశ్వాసం ఉంది. 13 నేను నీకు బోధించిన ఉపదేశాలను ఆదర్శంగా పెట్టుకో. యేసుక్రీస్తులో విశ్వాసంతో, ప్రేమతో వాటిని మార్గదర్శంగా ఉంచుకో. 14 దేవుడు దాచమని నీకు అప్పగించిన గొప్ప సత్యాన్ని, మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ సహాయముతో కాపాడు. 15 ఆసియ ప్రాంతములో ఉన్నవాళ్లంతా నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయారని నీకు తెలుసు. పొగెల్లు, హెర్మొగెనే కూడా నన్ను వదిలి వెళ్ళిపోయారు. 16 నా చేతికి సంకెళ్ళు ఉన్నాయని సంకోచించక, ఓనేసిఫోరు ఎన్నోసార్లు వచ్చాడు. అది నాకు చాలా ఆనందం కలిగించింది. అతని కుటుంబాన్ని దేవుడు కాపాడుగాక. 17 అంతేకాక అతడు రోములో ఉన్నప్పుడు నేను కనిపించేవరకు నా కోసం కష్టపడి వెతికాడు. 18 రానున్న రోజున కనికరము పొందేటట్లు ప్రభువు అతనికి కృప అనుగ్రహించుగాక. నేను ఎఫెసులో ఉన్నప్పుడు అతడు నాకు ఎన్ని విధాల సహాయం చేశాడో నీకు బాగా తెలుసు. అధ్యాయం 2 క్రీస్తు యేసు యొక్క విధేయ సైనికుడు. 1 నా కుమారుడా, యేసుక్రీస్తులోనున్న కృప ద్వారా బలవంతుడుగా నుండు. 2 నేను బోధించిన వాటిని నీవు విన్నావు. వాటిని నేను అనేకుల సమక్షంలో బోధించాను. ఆ ఉపదేశాలను నీవు నమ్మగలవాళ్లకు, ఇతరులకు బోధించగల సామర్థ్యము ఉన్నవాళ్లకు అప్పగించు. 3 యేసుక్రీస్తుకు మంచి సైనికునివలే, మాతో కలిసి విశ్వాసంతో కష్టాలు సహించు. 4 సైనికునిగా పని చేసేవాడు సామాన్య ప్రజల విషయాల్లో తలదూర్చడు. గాని అతడు తన సైన్యాధిపతిని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తాడు. 5 అదే విధంగా ఆట పందెంలో పాల్గొనేవాడు ఆ ఆట నియమాల్ని పాటిస్తే కాని విజయం సాధించలేడు. 6 కష్టించి పనిచేసే రైతుకు వచ్చిన పంటలో భాగము అందరికన్నా ముందు లభిస్తుంది. 7 నేను చెప్పేవాటిని గురించి ఆలోచించు. ప్రభువు నీకు వీటన్నిటిని గురించి తెలుసుకునే జ్ఞానం కలిగిస్తాడు. 8 దావీదు వంశానికి చెందిన యేసుక్రీస్తు బ్రతికింపబడ్డాడన్న విషయానికి జ్ఞాపకం పెట్టుకో. ఇదే నేను బోధించే సువార్త.
9 ఈ సువార్త బోధించటం వల్ల నేను సంకెళ్లతో నేరస్తునివలె కష్టాలు అనుభవిస్తున్నాను. కాని దేవుని సందేశానికి సంకెళ్ళు లేవు. 10 కనుకనే దేవుడు ఎన్నుకొన్న వాళ్ల కోసం ఈ కష్టాలు సహిస్తున్నాను. యేసుక్రీస్తు వల్ల లభించే రక్షణ, శాశ్వతమైన మహిమ వాళ్లకు కూడా లభించాలని నా అభిలాష. 11 ఈ విషయము నమ్మటానికి యోగ్యమైంది. మనం ఆయనతో సహా మరణిస్తే ఆయనతో కలిసి జీవిస్తాం. 12 మనం సహిస్తే ఆయనతో కలిసి రాజ్యం చేస్తాం. మనం ఆయన్ని కాదంటే ఆయన మనల్ని కాదంటాడు. 13 మనం నమ్మతగనివాళ్లమైనా ఆయన నమ్మతగినవాడుగానే ఉంటాడు. తన స్వభావానికి వ్యతిరేకంగా ఏదీ చేయలేడు. దేవుడు సమ్మతించిన పనివాడు. 14 వాళ్లకు ఈ విషయాలు జ్ఞాపకము చేస్తూ ఉండు. వ్యర్థమైన మాటల్ని గురించి వాదించరాదని దేవుని సమక్షంలో వాళ్లను హెచ్చరించు. అలాంటి వాదన వల్ల ఏ లాభం కలుగదు. పైగా విన్నవాళ్లను అది పాడుచేస్తుంది. 15 దేవుని సమక్షంలో ఆయన అంగీకారం పొందే విధంగానీ శక్తికి తగినట్లు కృషి చేయి. అప్పుడు నీవు చేస్తున్న పనికి సిగ్గు పడనవసరం ఉండదు. సత్యాన్ని సక్రమంగా బోధించు. 16 విశ్వాసహీనమైన మాటలు, పనికిరాని మాటలు మాట్లాడవద్దు. అలాంటి వాళ్లు దేవునికి ఇంకా దూరమైపోతారు. 17 వీళ్ల బోధ పైకి కనిపించని వ్యాధిలా వ్యాపిస్తుంది. హుమెనై, ఫిలేతు ఈ గుంపుకు చెందినవాళ్లు. 18 వీళ్లు సత్యాన్ని విడిచి తప్పు దారి పట్టారు. పునరుత్థానం జరిగిపోయిందని చెప్పి కొందరి విశ్వాసాన్ని పాడు చేస్తున్నారు. 19 అయినా దేవుడు వేసిన పునాది గట్టిది. దాన్ని ఎవ్వరూ కదల్చలేరు. ఈ పునాదిపై తనవాళ్లెవరో ప్రభువుకు తెలుసు. ప్రభువు నామాన్ని అంగీకరించిన ప్రతి ఒక్కడు దుర్మార్గాలు వదిలివెయ్యాలి అని వ్రాయబడి ఉంది. 20 గొప్ప వాళ్ల ఇండ్లలో వెండి, బంగారు వస్తువులే కాక చెక్కతో, మట్టితో చేయబడిన వస్తువులు కూడా ఉంటాయి. కొన్ని ప్రత్యేక సమయాల్లో ఉపయోగించేవి, మరికొన్ని ప్రతిరోజు ఉపయోగించేవి. 21 దుర్మార్గాలను వదిలినవాణ్ణి దేవుడు ప్రత్యేకమైన కార్యాలకు ఉపయోగిస్తాడు. అలాంటివాడు పవిత్రంగా ఉండి దేవునికి ఉపయోగకరంగా ఉంటాడు. మంచి కార్యాలను చేయటానికి సిద్ధంగా ఉంటాడు. 22 యౌవనంలో కలిగే చెడు కోరికలకు దూరంగా ఉండు. ప్రభువును పవిత్ర హృదయంతో కొలిచేవాళ్లతో కలిసి నీతిని, విశ్వాసాన్ని, ప్రేమను, శాంతిని అనుసరించు. 23 కొందరు అర్థం లేకుండా మూర్ఖంగా వాదిస్తారు. అవి పోట్లాటలకు దారి తీస్తాయని నీకు తెలుసు. కనుక అలాంటి వివాదాల్లో పాల్గొనవద్దు. 24 అంతేకాక ప్రభువు సేవకుడు పోట్లాడరాదు. అందరి పట్ల దయ చూపాలి. బోధించ కలిగి ఉండాలి. సహనం ఉండాలి. 25 తనకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లకు శాంతంగా బోధించాలి. వాళ్ల హృదయాలు మార్చి దేవుడు వాళ్లకు సత్యం తెలుసుకొనే మార్గం చూపిస్తాడని ఆశించాలి. 26 అప్పుడు వాళ్లకు బుద్ధి వచ్చి సాతాను వేసిన వల నుండి తప్పించుకోగలుగుతారు. ఎందుకంటే సాతాను వాళ్లను తన ఇచ్ఛ నెరవేర్చటానికి బంధించి పెట్టాడు. అధ్యాయం 3 చివరి కాలపు సంగతులు. 1 ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. చివరి రోజులు ఘోరంగా ఉంటాయి. 2 మనుష్యుల్లో స్వార్థం, ధనంపై ఆశ, గొప్పలు చెప్పుకోవటం, గర్వం, దూషణ, తల్లిదండ్రుల పట్ల అవిధేయత, కృతజ్ఞత, అపవిత్రత. 3 ప్రేమలేనితనం, క్షమించలేని గుణం, దూషించే గుణం, మనోనిగ్రహం లేకుండుట, మంచిని ప్రేమించకుండటం. 4 ద్రోహబుద్ధి, దురుసుతనం, అహంభావం, దేవునికంటే సుఖాన్ని ప్రేమించటం. 5 పైకి భక్తిపరుల్లా ఉండి దాని శక్తిని అంగీకరించకుండటం ఉంటాయి. అలాంటి వాటికి దూరంగా ఉండు. 6 వాళ్లు ఇళ్లల్లోకి చొరబడి, దురాశల్లో చిక్కుకుపోయి, పాపాలతో జీవిస్తున్న బలహీనమైన మనస్సుగల స్త్రీలను లోబరచుకుంటారు. 7 ఈ స్త్రీలు ఎప్పుడూ నేర్చుకుంటారు, కాని సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. 8 ఎన్నే మరియు ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించిన విధంగా వీళ్ల బుద్ధులు పాడే సత్యాన్ని ఎదిరిస్తున్నారు. మనం నమ్ముతున్న సత్యాన్ని వీళ్లు నమ్మలేకపోతున్నారు. 9 వీళ్లు ముందుకు పోలేరు. మోషేను ఎదిరించిన వాళ్లలాగే వీళ్ల అవివేకం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. చివరి సలహాలు. 10 కాని నీకు నా ఉపదేశాలు, నా జీవితం, నా ఉద్దేశ్యం, నా విశ్వాసం, నా శాంతం, నా ప్రేమ, నా సహనం. 11 అంతియొకయ, ఈకొనియ, లుస్త్ర పట్టణాల్లో నేను అనుభవించిన హింసలు,
నా బాధలు, ఇవన్నీ పూర్తిగా తెలుసు. ఇన్ని జరిగినా దేవుడు నన్ను వీటి నుండి రక్షించాడు. 12 యేసు క్రీస్తులో ఆధ్యాత్మికంగా జీవించాలనుకున్న ప్రతి ఒక్కడూ హింసింపబడతాడు. 13 దుష్టులు, వేషధారులు, మోసం చేస్తూ, మోసపోతూ ఉంటారు. ఇది రోజు రోజుకు అధికమవుతుంది. 14 కాని, నీవు ఎవరి నుండి నేర్చుకున్నావో తెలుసు. కనుక, నీవు నేర్చుకున్న వాటిని, విశ్వసించిన వాటిని పాటిస్తూ ఉండు. 15 అంతేకాక, నీవు నీ చిన్ననాటి నుండి పవిత్ర గ్రంథాలు తెలిసినవాడవు. అవి నీలో జ్ఞానం కలిగించి యేసుక్రీస్తు పట్ల నీకున్న విశ్వాసం మూలంగా రక్షణను ప్రసాదించాయి. 16 లేఖనాలన్నీ దేవునిచే ప్రేరేపింపబడినవి. నీతిని బోధించటానికి, గద్దించటానికి, సరిదిద్దటానికి, నీతి విషయానికి తర్బీదు చేయటానికి ఉపయోగపడతాయి. 17 వీటి ద్వారా దైవజనుడు ప్రతి మంచి కార్యాన్ని చేయటానికి సంపూర్ణంగా తయారు కాగలడు. అధ్యాయం 4. 1 చనిపోయిన వాళ్లపై, బతికి ఉన్న వాళ్లపై తీర్పు చెప్పే దేవుని సమక్షంలో యేసుక్రీస్తు సమక్షంలో నీకొక ఆజ్ఞ ఇస్తున్నాను. ఆయన ప్రత్యక్షం కానున్నాడు కనుక, ఆయన రాజ్యం రానున్నది కనుక, నీకీ విధంగా ఆజ్ఞాపిస్తున్నాను. 2 దైవ సందేశాన్ని ప్రకటించు. అన్ని సమయాల్లో సిద్ధంగా ఉండు. తప్పులు సరిదిద్దుతూ, అవసరమైతే గద్దిస్తూ, ప్రోత్సాహమిస్తూ, సహనంతో బోధిస్తూ ఉండు. 3 ప్రజలు మంచి ఉపదేశాలు వినటం మానివేసే సమయం వస్తుంది. వాళ్ళు తమ ఇష్టం వచ్చినట్లు చేస్తారు. తాము వినదల్చిన లౌకికమైన వాటిని చెప్పగలిగే పండితుల్ని తమ చుట్టూ ప్రోగు చేసుకుంటారు. 4 సత్యం వినటం మాని, కల్పిత సంగతులు వింటారు. 5 కాని అన్ని విషయాల్లో నిగ్రహంగా ఉండు. కష్టాలు ఓర్చుకో. సువార్త ప్రచారం చెయ్యటానికి కష్టించి పనిచెయ్యి. నీ సేవా సంబంధంలో చెయ్యవలసిన కర్తవ్యాలు పూర్తిగా నిర్వర్తించు. 6 నా ప్రాణాలు ధారపోయవలసిన గడియ దగ్గరకు వచ్చింది. నేను వెళ్లే సమయం వచ్చింది. 7 ఈ పోటీలో నేను బాగా పరుగెత్తాను. విశ్వాసాన్ని వదులుకోకుండా పందెం ముగించాను. 8 ఇప్పుడు, నీతి అనే కిరీటం నా కోసం కాచుకుని ఉంది. నీతిగా తీర్పు చెప్పే ప్రభువు, ఆ రానున్న రోజు, దాన్ని నాకు బహుమతిగా ఇస్తాడు. నాకే కాక, ఆయన రాక కోసం నిరీక్షిస్తున్న వాళ్లందరికీ ఆ బహుమతి లభిస్తుంది. వ్యక్తిగత సలహాలు. 9 నా దగ్గరకు త్వరలో రావటానికి సాధ్యమైనంత ప్రయత్నం చెయ్యి. 10 ఎందుకంటే, దేమా, ప్రపంచం మీద వ్యామోహం వల్ల నన్ను వదిలి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు. క్రేస్కే గలతీయకు వెళ్ళిపోయాడు. తీతు దల్మతియకు వెళ్ళిపోయాడు. 11 లూకా మాత్రము నాతో ఉన్నాడు. మార్కు ఎక్కడ ఉన్నాడో కనుక్కొని నీ వెంట పిలుచుకునిరా. నా ఈ సేవా కార్యక్రమంలో అతని సహాయం నాకు ఉపయోగపడుతుంది. 12 తుకికును ఎఫెసుకు పంపాను. 13 నేను త్రోయలో ఉన్నప్పుడు కర్పు ఇంట్లో నా అంగీ మరిచిపోయాను. దాన్ని, గ్రంథాలను, ముఖ్యంగా తోలు కాగితాల గ్రంథాలను తీసుకునిరా. 14 కంచరి అలెక్సంద్రు నాకు చాలా అపకారం చేశాడు. అతడు చేసిన దానికి ప్రభువు అతనికి తగిన శిక్ష విధిస్తాడు. 15 అతడు మన సందేశాన్ని చాలా తీవ్రంగా విమర్శిస్తాడు కనుక, అతని విషయంలో నీవు కూడా జాగ్రత్తగా ఉండు. 16 నా విషయంలో మొదటిసారి విచారణ జరిగినప్పుడు నాకు ఎవ్వరూ సహాయం చెయ్యలేదు. అందరూ నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయారు. దేవుడు వాళ్లను క్షమించుగాక. 17 నా ద్వారా సువార్త ప్రకటింపబడాలని యూదులు కానివాళ్లందరూ వినాలని ప్రభువు నా ప్రక్కన నిలబడి నాకు శక్తినిచ్చాడు. సింహాల నోటి నుండి నన్ను కాపాడాడు. 18 ప్రభువు నాకు ఏ విధమైన కీడు సంభవించకుండా నన్ను కాపాడి, క్షేమంగా పరలోకంలో ఉన్న తన రాజ్యానికి పిలుచుకు వెళ్తాడు. ఆయనకు చిరకాలం మహిమ కలుగుగాక. ఆమేన్. 19 ప్రిస్కిల్లను, అకులను, ఓనేసిఫోరు కుటుంబం వాళ్లకు నా వందనాలు చెప్పు. 20 ఎరస్తు కొరింతులోనే ఉండిపోయాడు. త్రోఫిము జబ్బుతో ఉండటం వల్ల అతన్ని మిలేతులో వదలవలసి వచ్చింది. 21 చలి కాలానికి ముందే నీవిక్కడికి రావటానికి గట్టిగా ప్రయత్నించు. యుబూలు, పుదే, లిను, క్లౌదియ మరియు మిగతా సోదరులందరూ నీకు వందనాలు చెప్పుచున్నారు. 22 ప్రభువు నీ ఆత్మకు తోడయ్యుండునుగాక. దైవానుగ్రహం నీపై ఉండుగాక.